బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. హరిహర వీరబల్లు ఈ సినిమా పేరు చెప్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒక విధమైనటువంటి పూనకాలు లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడిందనగానే అందరూ దిగాలు పడ్డారు. సో ఇప్పుడు సినిమా రిలీజ్కి సంబంధించి పనులు మరింత జోరుగా కంప్లీట్ చేసేటువంటి పనిలో నిమగ్నమయ్యారు సినిమా నిర్మాత ఏఎం రత్నం. అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆయన్ని చుట్టుముడుతున్నాయనేటువంటి సమాచారం. ఆ తర్వాత ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయినటువంటి విధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా కోసం తీసుకున్నటువంటి 11 కోట్ల రెమ్యూనరేషన్ని పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఇంకా ఇది కన్ఫర్మ్డ్ కాదు. కాకపోతే ఏంటంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో జరుగుతున్నటువంటి డిలే, దాదాపు 5 ఏళ్లుగా నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా పైన ప్రాణం పెట్టి పనిచేస్తున్నటువంటి పరిస్థితి అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఫైనల్గా సినిమా షూట్ కంప్లీట్ అయ్యి జూన్ 12న రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే సినిమా టీం కూడా టికెట్ల అమ్మకాలకు సంబంధించి హడావుడి ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ. సో అందుకనే 5 భాషల్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వర్షన్స్ రిలీజ్ చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేశారు. అఫీషియల్ హ్యాండిల్స్లో చాలా డేటాను కూడా ఇచ్చారు. ఇది బుకింగ్స్ కూడా ఓపెన్ చేసినట్టుగా అనౌన్స్మెంట్స్ చేశారు. ఇది కొన్ని చూస్తే కనుక ఇది ఒహాయో, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఒహాయో స్టేట్లో ఒక సినీ మార్క్ డైటన్ సౌత్ 16 దానిలో టికెట్ బుకింగ్కి సంబంధించినటువంటి షార్ట్స్ కూడా షేర్ చేసుకున్నారు. మీ సీట్స్ బుక్ చేసుకోండి అంటూ ప్రచారం కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే ఎవరు ఊహించలేదు, కౌంట్ డౌన్ కూడా 15 రోజుల నుంచి కౌంట్ డౌన్ రన్ చేస్తూ వచ్చారు. ఇంకొక 10 రోజులు ఉంది, 12 రోజులు, 13 రోజులు ఉంది అనేటువంటి కౌంట్ డౌన్ కూడా మెగా ఫ్యాన్స్ రన్ చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రన్ చేస్తూ వచ్చారు. థియేటర్స్ లిస్ట్ ఇది అమెరికాలోనే ఇన్ని థియేటర్స్ని ఫిక్స్ చేసినట్టుగా సినీ మార్క్ XD అడిషనల్ లిస్ట్ 2 కేటగిరీలుగా రిలీజ్ చేశారు. బ్యాటిల్ ఫర్ ధర్మ ఇది జూన్ 12, అంటే మనకి 12వ తేదీ, అక్కడ 11వ తేదీనే రిలీజ్ అయ్యేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. బట్ ఊహించని విధంగా ప్రొడక్షన్లో జరుగుతున్నటువంటి డిలే వలన ఈ సినిమాని వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వచ్చింది. బహుశా ఒక నెల రోజులు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. కానీ నిర్మాత సినిమా రిలీజ్కి సంబంధించి టెన్షన్ పడుతుండటం, ఇంకా థియేటర్కల్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ వాయిదా ప్రకటన చేయాల్సిన పరిస్థితి రావడం, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి సంబంధించి ఫైనాన్షియల్గా సమస్యలు ఎదుర్కొన్నారన్న సమాచారం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నాయకుడు, అలానే పవర్ స్టార్గా ఈ పవర్ఫుల్ లోడింగ్ మూవీని ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పిన ఆయన కూడా వీలైనంత సమయాన్ని కేటాయించి వేగంగా షెడ్యూల్ కంప్లీట్ చేసి హరిహర వీరమల్లు కోసం నిలిచినటువంటి వ్యక్తి. సో ఈ నిర్మాత పడుతున్నటువంటి కష్టాలు తెలిసిన వెంటనే 11 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశారనేది సమాచారం. వీలైనంత వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి, ఎందుకంటే 12 నుంచి ఈ నెల జూన్ 30వ తేదీ వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఒకవేళ అంతా కలిసి వస్తే కనుక జూన్ 30 వరకు కంప్లీట్ అయితే ఒక డేట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ముఖ్యంగా CG వర్క్లో గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి వర్క్స్, ఇది హిస్టారికల్ మూవీ, దాదాపు 500 ఏళ్ల కిందట తీసినటువంటి సన్నివేశాలు, 200 ఏళ్ల చరిత్రని చూపించేటువంటి సన్నివేశాలు, 300 ఏళ్ల క్రితం జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఇటువంటివన్నీ కూడా ఈ పిక్చర్లో చాలా ఆసక్తికరంగా ఉంటాయనేటువంటి అంశాన్ని ఇప్పటికే నిర్మాతలు సినిమా యూనిట్ పంచుకున్నారు. సినిమాకి సంబంధించి టీజర్ హిట్ అయింది. ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. 3 పాటలు రిలీజ్ చేశారు. 3 పాటలు కూడా సూపర్ హిట్ అయినాయి. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ద్వారా అది ప్రజలందరికీ కూడా చేరువైంది. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా అటెన్షన్ గెయిన్ చేస్తుంది. అలానే పవన్ కళ్యాణ్ ఆల్ ఇండియా పొలిటికల్ స్టార్గా మారుతున్నటువంటి క్రమంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉంటుంది చూడాలనేటువంటి ఆసక్తి నెలకొంది. సో ఆ క్రమంలో సినిమా రిలీజ్ వాయిదా పడడం అనేది ఇబ్బందికరమైనటువంటి సందర్భంగానే చెప్పాలి. నిర్మాత పడుతున్నటువంటి కష్టాలపైన సినీ హీరోగానే కాకుండా ఒక ప్రజానాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తన రెమ్యూనరేషన్ని తిరిగి ఇచ్చేశారు. ముందు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి సినిమాని థియేటర్కి తీసుకొచ్చే దానిపైన ఫోకస్ పెట్టాలంటూ నిర్మాతకు కూడా సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీలైనంత తొందరగా సినిమా కంప్లీట్ చేసి అనుకున్న సమయానికి, ఇప్పుడు ఎలాగో వాయిదా పడింది కాబట్టి జూన్ 12న రిలీజ్ కావడం లేదు కాబట్టి నెల రోజులు సమయం పట్టినా కానీ ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని సినిమాను ప్రాపర్ ప్లానింగ్తో లాంచ్ చేయాలని చెప్పని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం వస్తుంది. సో పవన్ కళ్యాణ్ని వెండి తెరపైన చూడాలనేటువంటి కోరిక కొంత వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. జూన్ 12న ఈ సినిమా రావడం లేదు కాబట్టి
మిగిలిన కార్యక్రమాలని మరింత జాగ్రత్తగా కంప్లీట్ చేసి బహుశా ఇంకొక నెల రోజులు అంటే జూన్ జూలై మధ్యలోనే హరిహర వీరమల్లు వెండి తెరపైన దర్శనమిచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.